ఎవరు అన్న మీది? దైందనేపా. ఏం పేరు మీ పేరు? రామలింగుడు. దైందనేనా మీ ఊరు? ఎన్ని ఉన్నాయి మొత్తం గొర్రెలు మీకు? మాకు గాసమున్నాను. గాసం ఉన్నారా మీరు? అంటే మొత్తం రోజు లాగిస్తారా కూలీ లేకపోతే నెల లాగిస్తారా మీకు? సంవత్సరం లెక్క. సంవత్సరానికి ఇస్తారా? సంవత్సరానికి ఎంత ఇస్తారు? 1,50,000 ఇస్తారు. 1,50,000 సంవత్సరానికి? సంవత్సరానికి. మధ్యలో ఏమన్నా అడిగితే ఇస్తారా మీకు డబ్బులు? ఇయ్యరు. సంవత్సరం అయిపోయిన తర్వాతనే ఇస్తారు మీకు? సంవత్సరం అయిపోయిన అక్కడ ఇచ్చేది. మధ్యలో అయితే అడిగినా ఇయ్యరు. మొత్తం ఎన్ని ఉన్నాయి గొర్రెలు? గొర్రెలు 800 ఉంటుంది. 800 ఉన్నాయి మొత్తం గొర్రెలు. ఎంతమంది ఉన్నారు మేపడానికి ఇప్పుడు 800 గొర్రెలకు? 4 ఉన్నారా? మొత్తం అంతా ఒకటే ఊరేనా? అంతా ఒకటే ఊరే. ఎన్ని నెలలు అయింది ఇక్కడ వచ్చి మీరు? మా వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు. 5 నెలలు అయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మరి ఇక్కడ? ఏడంటే ఆడికి పోతూనే ఉంటాము. ఇంకా ఇంకా వర్షాలు లేవు, ఇంకా ఏడ మేత ఉండదంటే ఆడికి పోతూనే ఉంటాము. పోతూనే ఉంటారు. ఇంకా ఏడ మేత ఉండదంటే ఆడ మేపుకుంటాము. ఇంకా 2 నాళ్ళు పోతాము. మాకు బో కూడా బెటర్ మాకు అక్కడ. మరి మీరు వంట ఎట్లా వండుకుంటారు? వంట అంటే ఇంకా మామే ఏదో ఒకటి తెచ్చుకొని ఇంకా వారు తెచ్చుకొని చేస్తాం. ఇన్ని అడవిలో మామే వండుకుంటాము. ఏమన్నా గుడిసెలు వేసుకున్నారు? గుడిసెలు ఏం లేదు. అడవిలో తింటాము. ఎండకి ఇక్కడే ఉంటారా? అంతా ఇక్కడే. ఇంకా మరి ఎప్పుడు పోతారు మీ ఊర్లకు? మా ఊరికి అప్పుడు మాకు ఇంకా జనవరి దాటినాక పోతారు. ఇంకా అప్పటి వరకు ఇక్కడే ఇంకా ఏడ ఉండదు అంటే ఆడికి అంతే. మొత్తం అంటే ఇప్పుడు గొర్రెలు 800 ఉన్నాయి కదా, దాంట్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? 14 ఉన్నాయి. మేకలు ఏమైనా ఉన్నాయా దాంట్లో? 14 18 మేకలు 35 ఇంకా పిల్లలు గొర్రెలు ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని ఉండవు అన్ని మేకలు గొర్రెలు? మొత్తం కలిపి 850 ఉంటాయి. 850 ఉంటాయి. 14 మేకలతోని అన్ని కలిపి. వాటికి ఎంతమంది కాపలు ఉంటారు మీరు? మేము 6 మంది ఉంటాము. మంచి పని మీద తిరుగుతూనే ఉంటాము. మంచి తిరుగుతూనే ఉంటాడు. నైట్ పూట ఇక్కడే? నైట్ ఇక్కడే, పగులు ఇక్కడే, రేత్రి ఇక్కడే, అంత ఇక్కడే. ఇంకా గొర్రెల కాడే ఉంటారు. గొర్రెల కాడే. ఇంకా అంటే దాని నుంచి వచ్చినారా? దాని నుండి వచ్చినాం. ఊరు తిరుగుకుంటుంటారు? ఊరు ఆడ మేత ఉండదు అంటే ఆడ ఈ వర్షాలు లేవు. ఇంకా మరి ఆడ మేపుకున్న వాటిని. వాటి నీళ్ళు ఎట్లా మళ్ళీ? వాటికి నీళ్ళు ఆడనున్న కాడ ఈ కాలువలు పారవు, కాలువలు బంద్ అయ్యాయి, ఏరు బంద్ అయ్యేదే. ఈ వర్షాలు ఏంటంటే ఆడ గుంతలలో ఉన్న వాటిని నీళ్ళు దాపుకుంటాము. ఇంకా అట్లా జీవితానం చేస్తున్నాం. దానికోసం ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఇంకా ఆటికంటే ఆటికి పోతూనే ఉంటాం. ఏమన్నా ఇప్పుడు గొర్రెలు అమ్మేటివి లేవు. అమ్మరా గొర్రెలు మీరు? ఏవో అప్పుడు ఎండాకాలం అప్పుడు ఏమన్నా అమ్ముకున్నాలనుకుంటే అవి పాజీవాలు అట్లాంటివి మేతగా అనేటివి. ఇప్పుడు మేతలు లేక పోయింటావు కదా, అవి ఇంకా అమ్ముకుంటాం. అంటే ఇప్పుడు ఒకటి కూడా లేవా? లేవు. అంటే ఇంతకుముందు ఎన్ని అమ్మింటారు? ఇంతకుముందు అప్పుడు ఎండాకాలం అప్పుడు మేతగా అనేటివి ఇంకా ముసిలివి అట్లాంటివి 50 అమ్ముకునేటివి. 50 అమ్మిండ్రి. ఎంత వచ్చింది 50కి? 50కి ఆ ముసలి వాటికి మేత లేకుండా పోయిన వాటికి ఎడితే వస్తాయి. 50,000 కూడా రావు అవి. తక్కువ అమ్మినారా అప్పుడు? అంతా 28,000 వచ్చేవి 50 అమ్మింటే. 51కి 28,000. మేత లేక రోగాలు వచ్చినా వాటికి? ఏం రోగాలు లేదు. ఇట్టే మేత లేక కొద్దిగా ఎవరు ఆడగడక తక్కువ అమ్ముకున్నారు అప్పుడు. తక్కువకి అమ్ముకున్నాం. ఇప్పుడు ఏమైనా కుంట్లు పడ్డాయా? ఇప్పుడు ఏమన్నా ఇవి కుంటు పడినవి, గాలి వచ్చినది, మేత లేక సంగనోటి కూర పడినవి. అంటే ఏమన్నా మరి చూపించినారా వాటికి? ఇట్టే ఇంకా మందులు తెచ్చుకుంటాము. ఇంకా ఆ మందులు ఈ మందు బాగుంటుంది అంటే ఆ మందు పోసుకుంటాము. అట్టే ఆ మందు పని చేయడం లేదు, యాది లేదు. ఇంకా అవి పోస్తూనే ఉంటాము. ఇంకా కుంట్లు పడుతూనే ఉంటాయి, గాలి పోస్తూనే ఉంది. ఈ మేత లేక ఇంకా సరిగా నీళ్లు లేక ఇంకా ఓ ఫోట దాకా చేస్తుంటాము. అయితే ఇప్పుడు మరి ఎట్లా గొర్రెలకు ఇబ్బంది అవుతుంది కదా అట్లా? మీరు మరి ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా ఏం చేస్తాం? మరి ఏమన్నా చచ్చిపోయినావా ఇంతకుముందు? ఏమన్నా పోతుండవి. అవి మేత లేక ముసిలి అట్టాడి వల్ల పోతుండవి. ఇంకా దినాము 1 2 అట్లా చచ్చిపోతున్నా. మేత లేక, నీళ్లు సరిగా లేక, కాలువ రాకపోయా, ఏరు రాకపోయా, దానికి ఇంకా పోతుండవి. ఇబ్బందిలా ఉండి కాసే అవి పోయేది. లేకుంటే కడుపు నిండా మేత ఉండి నీళ్ళు ఉండేది అంటే ఏటికి పోతాయి. ఈ సంవత్సరం అట్లా ఉంది మీరు? మీకు ఈ సంవత్సరం ఇంక ఎప్పుడు చూడలే మేము. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఎప్పుడు మంచిగానే ఉంటుండే. ఎట్టో అది అట్టే అడుపు అట్టే చేస్తుంటే ఇంక వానలు పడుతుంటే అన్ని చేస్తుంటే. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంక ఏది లేదు. వాన దేవుడు లేడు ఇక్కడ. ఈ కాలువ నీళ్ళు, ఏటి నీళ్ళు ఆకారం కూడా లేదు మాకు. ఏడ బతికించుకున్నాలనేది కూడా మాకే తెలక ఊకే తిరుగుతుండము. ఒక పిచ్చి పట్టణంలో తిరుగుతుండము.
ఏమన్నా వాటికి ఏమన్నా అయితే కూడా తీసుకొని పోతారా ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? మా దగ్గరికి ఎవరు రారు. మా అమ్మాయి ఎవరికన్నా మాకు అలవాటు ఉన్న వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా మేము ఏం అక్కడ అంత ఉన్నప్పుడు మేము ఏం చేస్తాము వచ్చి కాసి అంటారు. వచ్చినా కానీ ఇంకా మా ఊక తీసుకొని పోతాం తిన్నా అంటారు. తీసుకొని పోతాం అంటారు. ఊక అయితే తీసుకొని పోతాం, డబ్బులు అయితే ఇవ్వము అంటారు. అంటే ఏంటికి అట్లా అంటే ఏంటికంటే మెత్తగైనప్పుడు పడినప్పుడు మేము ఏం చేస్తాం తీసిపోయి ఏటికి ఇస్తాము. వాళ్ళకి ఇంకా ఏవో ఉంటే ఇస్తాం, లేదంటే ఇంకా వాళ్ళకి మా కుక్కలు అన్నది తింటాం కలిసి కుక్కలకి వేసుకుంటున్నాం. బియ్యం లేకుంటే బియ్యానికి ఇస్తాము, లేకుంటే లేదు ఇంకా పారేస్తాం సార్. లేదంటే మేము యాదవ తర్వాత పెరక్కొచ్చుకుంటాం, బువ్వ వండుకొని తింటున్నాం. ఇప్పుడు నా పేరు రామంజలి సార్. ఏ ఊరు మీది? మేడికొండ. ఎద్దులు మీవేనా ఇవి? మావే సార్ ఎద్దులు ఇవి. ఎంత పడింది ఎద్దులు ఇవి? 1,10,000 సార్ ఇవి. జత సార్. ఎక్కడ తెచ్చిండ్రు ఎద్దులు ఇవి? ఇది మా ఊర్లో తీసుకున్నాం సార్. ఇది అప్పుడు పాతగా మా ఊర్లో తీసుకున్నాం సార్. రెండు మా ఊర్లో ఇవి. రెండు అంటే సపరేట్ సార్. ఇది ఎంత పడింది ఇప్పుడు నీ పక్కన ఉన్నది? ఇది అప్పుడు 60,000 సార్. ఇది 60,000 సార్. ఇది ఇది కూడా 55,000 సార్. అది యువతలది. ఇది 60,000 సార్. ఇది 60,000. ఇది రెండు మీ ఊర్లో ఉన్నది? రెండు మా ఊర్లే సార్ ఇవి. రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు? రోజు 3 ఎకరాలు 2.5 పాస్తాం సార్. ఎంత ఇస్తారు మీకు? 3 ఎకరాలు పాస్తే 3 ఎకరాలు పాస్తే 2,000 ఇస్తారు సార్. రోజు 2,000 ఇస్తారు. 2,000 ఇస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకునే ఎద్దులు మీరు? ఈ ఎద్దు తీసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్ ఉన్న ఎద్దు అయితే 5 ఏళ్ళు అయింది సార్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎద్దు ఒక 6 నెలలు అయింది సార్. 6 నెలలు అయింది ఇవతలు తీసుకుని? అవును సార్. రోజు 3 ఎకరాలు పాస్తారా మీరు? రోజు 3 ఎకరాలు పాస్తాం సార్. పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రి? పొద్దున 7 గంటలకి 6:30కి వస్తాం సార్. పొద్దున 6-7 గంటలకు వస్తారు? 6-7 గంటలకు వస్తాం సార్. తర్వాత ఎన్ని గంటలకు పోతారు? తర్వాత 12-1 గంటలకు వస్తారు. తర్వాత ఎండ పడితే ఎద్దులకు ఇబ్బందికరంగా ఉంటుందని 1 గంటకి 12:30కి ఇడ్చుకొని పోతాం సార్. మేము అప్పుడు అయిపోతుందా మీకు? అయిపోతుంది సార్. అంత తొందర వచ్చి పాసుకొని పోతాం సార్. రోజు అంటే 3 ఎకరాలు ఎక్కువ పాస్తారా లేకపోతే ఇంకా లాస్ట్ 3 ఎకరాలు? 3 ఎకరాలు సార్. ఎద్దులకి ఎండ పడుతుంది. 3 ఎకరాల కొద్ది మినిమం 3 ఎకరాలు. ఇంకా 3 ఎకరాలు లాస్ట్. ఎక్కువ భయం సార్. ఇంకా ఇవి పాయలు అనుకుంటే ఎన్ని ఎకరాలు పాస్తాయి? పాయలు అనుకుంటే 4 ఎకరాలు పాస్తాయి సార్. రోజు 4 ఎకరాలు పాస్తాయి. ఎద్దులకు ఇబ్బంది అవుతుంది. 3 ఎకరాలు పాస్తాం. 4 ఎకరాలు పాస్తే ఎక్కువ ఇస్తారా ఏమన్నా డబ్బులు? ఎక్కువ ఇస్తారు సార్. 3 ఎకరాలకి అయితే ఇంకా 2,000 ఇస్తారు. 2 ఎకరాలు పాసినా 1,500 ఇస్తారు. 500 ఇస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా సేద్యం పనులు చేపిస్తున్నారు వీటితోనే? నేనైతే ఇది ఒక 5 ఏళ్ళు సార్ నడబట్టి. ఇది ఒక 6 నెలలు అయింది. మొత్తానికి 5 సంవత్సరాల నుంచి గడం కొడుతున్నాం. వీటిని 5 సంవత్సరాల నుంచి గడం కొడుతున్నాం. మీకు ఏమైనా చేనులు ఉన్నాయా? ఉన్నాయి సార్. మాకు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? మాకు 8 ఎకరాలు ఉంది సార్ చేను. ఏమేమి వేసినారు ఇప్పుడు? 3 ఎకరాలు కంది వేసినాం, 2 ఎకరాలు వరి వేసినాం, ఇంకా 2 ఎకరాలు RDS కాలు కింద కాలువలు దానికి వీడి ఉన్నది సార్. అది 2.5. మొత్తం సొంత 8 ఎకరాలు ఉంది. సొంత 8 ఎకరాలు ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాలువలు కానీ వర్షాలు కూడా సరిగా లేవు కదా, మరి ఎట్లా ఉన్నాయి? మీకు ఏమైనా బోర్లు ఉన్నాయా పట్టణకి? ఒక్క చేను కాడ బోర్ ఉంది సార్. ఇంకా వేరే చేనుల కాడ బోర్ ఏం లేదు. ఇంకా బోర్లు ఏం లేదు? ఇంకా ఏం లేదు సార్ బోర్. అంటే మరి ఎట్లా ఇప్పుడు నీళ్ళు మీకు? RDS కాలువ వస్తేనే మాకు ఇల్లు, లేదంటే వాన దార అవుతుంది. ఇంకా వాన వస్తేనే మాకు పరికరం, లేకుంటే ఏం లేదు. ఇంకా ఏం లేదు పంటకైతే ఏం లేదు సార్. ఇంకా ఇవి అన్ని పనులు వేసినావా ఎద్దులు? అన్ని పనులు. ఇది వట్టలు కొట్టినాం సార్. అయితే 6 పనులు వేసింది. ఏం లేదు సార్. అంతా ఇది 6 పనులు వేసింది. ఇది 6 పనులు వేసింది సార్. అది ఈతలది ఇదేం అయిపోయింది సార్. ఏం లేదు. ఎద్దేది ఇంకా ఎద్దుది సేద్యం చేసేద్దే సార్. అది ఈతల్లో 6 పనులు వేసింది. ఎన్ని పనులు ఉంటాయి దానికి? మొత్తం 8 పనులు ఉంటాయి సార్. 8 పనులు ఉంటాయి. మొత్తం 6 పనులు, ఇంకా 2 పనులు వెళ్ళాలి. అయిపోయింది సార్. అదంతే వాయి కూడినట్టు. అది ఇంకా అయిపోయినట్టునే. అది ఇంకా రోజు 3 ఎకరాలు పాస్తారు అయితే గుంటెకాయ? రోజు 3 ఎకరాలు పాస్తారు సార్ గుంటెకాయ. అంటే బాడీ మీ చేనులతో పాటు బాడీ కూడా పోతారా? చేనులు పాసుకున్న తర్వాత ఏమన్నా రామున్నప్పుడు ఎవరన్నా రైతులు పిలిస్తే గుంటకల బండికి పోతాం సార్. మేము గుంటకల బండికి పోతాం సార్. చూస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా అయితే ఈరోజు ఒక రైతు దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన అయితే గుంటగా బాస్తున్నాడు. చూస్తున్నాడు కదా, గుంటగా అయితే ఈ విధంగా బాస్తున్నాడు. ఆ ఎద్దు వచ్చేసి 6 పనులు వేసిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా విజువల్స్.
అది 6 పనులు వేసిందంట. యువతలది ఇది అయితే మొత్తం పనులు వేసిందంట, 8 పనులు వేసిందంట. సేద్యం చేసేది ఫ్రెండ్స్ అదైతే. ఈయన పొద్దున 7 గంటలకు వచ్చిన అంట ఫ్రెండ్స్ గుంట పాయడానికి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే గుంటకైతే పాస్తున్నాడు, చూస్తున్నారు కదా. ఎద్దులు కూడా మంచి హుషారుగా అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే. మీ పేరేనా? రంగస్వామి, గురియాల రంగస్వామి. ఏ ఊరు మీది? ఇదే ఊరే, మేడికొండ. మేడికొండ. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పొలం పనులు చేస్తున్నారన్నా? 3 సంవత్సరాలు ఉంటాయి. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు? బుడ్డలు, మిరప, మడి, పత్తి పెట్టిన. మొత్తం సొంతం ఎంత ఉంది మీకు పొలం? పొలం సొంతమే, కౌలే. మొత్తం కౌలుకి వేసుకున్నారు? మొత్తం కౌలుకి. ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? 7 ఎకరాలు. 7 ఎకరాలు. ఎట్లా ఇస్తున్నారన్నా కౌలు ఎకరికి? 3 సంవత్సరాలు కానీ 2,75,000 ఇచ్చినాను. 3 సంవత్సరాలకి 7 ఎకరాలకు మొత్తం క్యాష్ ఇచ్చేసినాం. ఇచ్చేసినారు. ఇప్పుడు 7 ఎకరాలు 3 సంవత్సరాలకి వేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వేసుకోబట్టి మీరు? ఇప్పుడే ఫస్ట్ 1 సంవత్సరం. ఇప్పుడు 1 సంవత్సరం అయింది అంతే. ఒక పంట ఫస్ట్ పంట ఇది. ఎన్ని పంటలు పండుతుంది? నీళ్ళు ఉంటే 2 పంటలు పండుతుంది. 2 పంటలు పండుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కాలువలు కానీ పెద్దగా లేవు కదా? కాలువలు లేకుంటే ఉన్న కాడికి ఒక పంట పండించుకుంటాం, మూకుంటాం. అంతే, ఏం చేస్తాం కాలువలు లేనప్పుడు. కొన్ని ఎండిపోతావు కానీ ఏం చెప్పనీకి రాదు, గ్యారెంటీ అని. ఇప్పుడు ఇది బోర్ నీళ్ళు పెడతారా? బోర్లే. ఎన్ని అంటే ఎన్ని ఇంచులు పడింది బోరు? 2 ఇంచులు పడింది. 2 ఇంచులు పడింది. సరిపోతాయా నీళ్ళు 7 ఎకరాలకు? అంటే 7 ఎకరాల గాదిలో ఉన్న కాడికి పెట్టుకొని చూసుకొని కాలం ఉంటే చేస్తాం, లేకుంటే ఉన్న కాడికి 1.5 ఎకరాలు 2 ఎకరాలు వేసుకునేది ఉండేది. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకున్నారు పంట? 7 ఎకరాలు వేసినారు మొత్తం వేసినాం. ఎక్కువ ఏ పంట వేసుకున్నారు? ఎక్కువ మిరపని ఎక్కువ పెట్టినాం. ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరాలు ఉంటుంది. మడి 3 ఎకరాలు ఉంటుంది. వరి మడి 3 ఎకరాలు. ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టిండ్రన్నా దానికి? మొత్తం వచ్చేసి 2 లక్షలు దాటింది. మొత్తం 7 ఎకరాలకు 2 లక్షలు దాటింది. సేద్యం పనులు అన్నిటికీ 2 లక్షలు దాటింది. అంటే ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకుంటున్నా పంట మీరు? ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మరి ఇప్పుడు విత్తనాలు ఎక్కడ తెచ్చిండ్రు? ఇవి మిరప విత్తనాలు ఆవుజల్లా తెచ్చినాం. ఇవి పత్తి విత్తనాలు కానీ గృహమర కంపెనీలో తెచ్చిండి. ఇక్కడ ఆవుజల్లే. ఇంతకుముందు ఏ పంటలు వేసుకోకుండా మీరు? ఇంతకుముందు ఏమీ లేదు, మన కాలం లేదు, వర్షాలు లేవు కదా, ఏమీ లేదు. పత్తి వచ్చింటే ఎర్ర తెగులు వచ్చింది, పోయింది. 2 ఎకరాలు ఎత్తేసింది మొత్తం అంతే. ఇప్పుడు దాన్ని తీసేసి ఏం వేసినారు? మళ్ళీ బుడ్డలు వేసినాము. 2 ఎకరాలు వేసినారు. అయితే ఇప్పుడు అంటే మొత్తం పంట అయిపోయే వరకు ఎంత వస్తుంది మీకు పెట్టుబడి? పెట్టుబడి పెట్టినంత వస్తుంది. 4 రావచ్చు, 5 కానీ రావచ్చు. మనం పెట్టుబడి ఎంత పెడితే అంత పండుతుంది భూమి. 7 ఎకరాల వరకు 7 ఎకరాలకి 5 వరకు వస్తుంది. 5 కాడికి వస్తుంది. మిరపతోట ఎన్ని కోతలకు వస్తారు? కోస్తే బాగా కోస్తే 4 కోతలకు వస్తాము, లేదంటే 2 కోతలు. 5-6 కోతల వల్ల బాగా కాస్తే మాత్రం 4 కోతలు పక్క, లేకపోతే 2 కోతలు 2 అంతే మధ్యలో. మొత్తం ఎన్ని నెలలకు వస్తుంది పంట? అది ఇదే 6 నెలలు దాడుతుంది. 6 నెలలు దాడుతుంది. 6 నెలలు దాడుతుంది. బుడ్డలు 3 నెలలు దాడుతుంది అంతే. 3 నెలలు దాడుతుంది. ఎట్లా అమ్ముతున్నారు రేట్ అవి బుడ్డలు? అది ఏమో గద్వాళ్ళు మార్కెట్ ఎట్ట పోయేది తెలియదు కదా మనకి. ఇక్కడ దాన్ని బట్టి అమ్ముతారా? దాన్ని బట్టి మనకు నచ్చితే ఇస్తాము, లేకుంటే లేదు. ఇది మిరపతోట ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరికి? ఎకరికా 20, 22, 23, 25 కాడికి కానీ వస్తుంది. లాస్ట్కి 30 కాడికి కానీ వస్తుంది.
మనకు మినిమం 20. 20. అంతే. ధర ఏమైనా చెప్పినారా? ధర ఏం చెప్పలేరు. బుడ్డలు కానీ ఏం చెప్పలేరు. రేట్ ఆడ గంజిలో ఉంటుంది కదా, మనం ఏం చేయలేము కదా. ఆడ ఎంత రేట్ వాళ్ళు వేస్తాడు బిల్లు అంతే. అయితే మొత్తం మీకు సొంత పొలం ఏం లేదు, సొంత పొలం కౌలుకి వేసుకున్నారు. 7 ఎకరాలు వేసుకున్నారా మొత్తం మీరు? 7 ఎకరాలు. ఫ్రెండ్స్ వాళ్ళైతే మళ్ళీ ఈ విధంగా అయితే మందు చల్లుతున్నారు దీనికి. ఇది గ్రోతింగ్ రావడానికి మరియు వీళ్ళు వివిధ రకాల వ్యాధులకైతే వాళ్ళ మందు అయితే చల్లడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే ఈ విధంగా అయితే మందు చల్లిండ్రు చెట్టు కాడ. ఈ మొక్క అనేది ఎదుగుదల రావడానికి, గ్రోతింగ్ రావడానికి, ఎలాంటి పురుగు కానీ పట్టకుండా వీళ్ళైతే ముందు జాగ్రత్త కోసం అయితే వీళ్ళు మందు చల్లుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఇక్కడే ఐజల మన గ్రోమర్ కంపెనీ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది మందులు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బుడ్డల చేను కూడా వీళ్ళదే. అది ఇంతకుముందు పత్తి వేసిండ్రంట ఫ్రెండ్స్. వీళ్ళు అయితే దాన్ని ఎర్ర తెగులు వచ్చి మొత్తం పీకేసిండ్రంట. దాన్ని తీసేసి వీళ్ళు ఈ విధంగా అయితే ఇక్కడ మళ్ళీ బుడ్డలు వేయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా బుడ్డలు. వాళ్ళు ముఖ్యంగా అయితే దీనికి మందులు యాపపిండి కానీ ఇక్కడ మందులు DAP ఈ విధంగా అయితే ఇక్కడ మొక్కలకైతే చల్లడం అయితే జరిగింది. మొత్తం 7 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. మొత్తం కౌలు చేనే ఇదైతే. వాళ్ళకి సొంత భూమి అంటే ఏం లేదంట. మొత్తం కౌలుకి వేసుకున్నారంట 7 ఎకరాలు 3 సంవత్సరాలు. మొత్తం బుడ్డలు వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ బుడ్డలు ఇక్కడ మరియు పక్కనే వీళ్ళు మిరపతోట వేసుకోవడం జరిగింది. ఏం మందన్నా ఇది? ఫ్యాక్ట్కి సంబంధించిన ఫ్యాక్టు దేనికి ఇప్పుడు ఇది దేనికి వాడుతున్నారు? మిరపక
దీనివల్ల ఏంటికన్నా ఏం చచ్చిపోతుంది దీనివల్ల? 15 రోజుల వరకు పనిచేస్తుందా మంచిగా? పురుగు కానీ ఎక్కడ తెచ్చింటారా ఇవి మందులు? 5 తెచ్చిండ్రే మన గ్రోమర్లో. ఎట్లా ఇచ్చిండ్రు ఇవి ఫ్యాక్టు? 1150. సేమ్ అది కూడా అంతేనా? మరి అది సపరేట్ తెచ్చినారు, అది వేరే ఇది వేరే కంపెనీ? దానివల్ల అదొకటి ఇదొకటి తెచ్చినారా? సేమ్ మందా దాంట్లో దీంట్లో? ఇప్పుడు మీరు తీసే సంచి కన్నా అది ఎక్కువ ఉంటుంది ఇంకా. ఇప్పుడు చల్లాలా చేనికి? దీనిలోకి ఏం వేయరా ఇంకా మళ్ళీ తర్వాత గుళికలు కానీ ఇంతకుముందు వేసినారా? ఇప్పుడు ఓన్లీ ఫ్యాక్టరీ ఒకటే చల్లుతున్నారు, వేరే వేవి కలుపుతలేరు ఇంకా. ఏం పేరు మీ పేరు? వీరేష్ సార్. ఏ ఊరు మీది? మేడికొండ. ఇప్పుడు ఏమేమి కలిపి వేస్తున్నారు? ఇప్పుడు ఫ్యాక్ట్ సంబంధించిన 2 దంచులు ఉన్నాయి సార్, దాన్ని మిరప తోటకు వేస్తున్నాం. అది ఏది దేనికి ఉపయోగపడుతుంది? చేను నలుపు రావడానికి ఏమైనా సిగుసులు కానీ మనకు 15 రోజుల వరకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు పురుగు వలన కూడా. దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు? ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. 15 రోజుల వరకు పనిచేస్తుంది? 15 డేస్ పని చేస్తుంది. 15 డేస్ 15 రోజులు తర్వాత మీరు మళ్ళీ ఏమైనా వేస్తారా? తర్వాత మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ గోళీలు కానీ ఎటువంటి DAP కానీ అటువంటివి వేసుకోవచ్చు. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 3 ఎకరా అట్లా ఉంటుంది సార్. 3 ఎకరా ఉంది. 3 ఎకరా మొత్తం మిరపతోట వేసినారా? మొత్తం ఇదింత 3 ఎకరా వేసినాము. తర్వాత ఇటు బుడ్డలు, అటు సైడ్ బుడ్డలు వేసినాము. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సొంతంగా? 3.5 ఉంది సార్. 3.5 ఉంది. 3.5 ఉన్నది. 3.5లో ఏమేమి వేసినారు ఇప్పుడు? 3 ఎకరా మిరప వేసినాం, మిగతా అంతా బుడ్డలు వేసినాం. బుడ్డలు వేసినాం. ఇప్పుడు ఒక్కసారి పెట్టుబడి ఎంత వస్తుందని స్ప్రేయర్లకు కానీ గట్టి మందులకు కానీ? ఒక్కసారి వచ్చేసి 10,000 అవుతుంది సార్, బుడ్డలకు వచ్చేసి మిరపకు వచ్చేసి. ఒక్కసారి తీసుకొని వస్తే స్పేర్ కానీ మందులు గట్టి మందులు కానీ 10,000 అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు వేసినారు దీనికి? మిరపకు వచ్చేసి ఇప్పుడు 4 సార్లు వేసినాం సార్. స్పేర్ 3 సార్లు వేసినాం. గట్టి మందు 4 సార్లు వేసినాము, స్పేర్ 3 సార్లు వేసినాము. ఇంతవరకు ఏమి బుడ్డలకేమి వేయలేదు. ఇంతకుముందు సూపర్ ఫటాస్ వేసినాం, 7 దంచులు వేసినాము మన విత్తనం వేయకుండా ముందర బుడ్డల కోటి. ఎక్కడ తెచ్చి మందులన్నీ? ఐజల్ వేస్తున్నాం. ఐజల్లో తీసుకొస్తాం, గ్రామర్లో వేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం గ్రోమర్లో? 4 సంవత్సరాలు అవుతున్నది. మొత్తం అక్కడే తీసుకొస్తున్నాం. వేరే షాపులలో ఎక్కడ తీసుకోవట్లేదు. ఊర్లో మాత్రానికి బయో మందులు తెస్తున్నాం సార్. బయో మందులు తెస్తున్నాం. ఏమన్నా వాటికి ఇప్పుడు కంపెనీలో అక్కడ దించి మందులు తెస్తున్నారు కదా? అవును. ఒక్కసారి మందులకి స్పేర్ మందులకి ఎంత పెట్టి తెస్తారు? 5-6 వేలు పెట్టి తెస్తాం సార్. 5-6 వేలు ఒక్కసారికి. మొత్తం ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు ఇప్పుడు చేనులకి? ఇప్పుడు 20,000 అవుతున్నది సార్ ప్రస్తుతం. ఇప్పుడు 3 సార్లకు వచ్చేసి 20,000 అవుతుంది. అంటే ఈ రోజు వరకు ఇప్పుడు 20,000 అవుతున్నది. 20,000 అయినది. ఇంకెంత రావచ్చు దీనికి పెట్టుబడి? 50,000 పైన రావచ్చు సార్. పంట అయిపోయే వరకు ఇంకా 50,000 వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి ఎన్ని కోతలకు వస్తారనే? ఇది మిరపతోటే కానీ ఇది వచ్చేసి 3 సార్లు వస్తుంది సార్. ఇది బ్యాగడ సోని అని మన సిన్నింట బ్యాగడకు సంబంధించినది. ఎక్కడ తెచ్చి విత్తనాలు అవి? ఇది వచ్చేసి శాంతినగర్లో తెచ్చినాం. శాంతినగర్లో ఎప్పటికి అక్కడే వాడతారా విత్తనాలు? ఈసారి తెచ్చినాం సార్ కొత్తగాని. ఇంతకుముందు ఎక్కడ తెచ్చిండ్రు? ఇంతకుముందు ఐజల్లో తెచ్చినాం. ఐజల్ తెచ్చినాం. ఇప్పుడే కొత్త శాంతినగర్లో తెచ్చినాం. మొత్తం అంటే ఇవి విత్తనాలు ఏ రకానికి సంబంధించినవి? మన బ్యాగడకు సంబంధించినవి, సిన్నింట బ్యాగడకి సంబంధించినవి. కానీ ఈ కాయ కొంచెం జంప్ ఉంటుంది సార్.
జానడి జంప్ ఉంటుంది. ఎట్లా ఇచ్చిండ్రు ఇవి? ఇవి వచ్చేసి 650 ఒక ప్యాకెట్. 650 ఒక ప్యాకెట్. ఒక ప్యాకెట్. ఎన్ని కింటాలు వస్తుందంట ఎకరికి? ఇది వచ్చేసి 15 కాడికి వస్తుందట. 15 17 ఎకర వచ్చేసి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా వేసినారు పంటలు? అవును సార్. ఏమైనా పశువులు కానీ ఎద్దులు కానీ ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్. 2 ఆవులు ఉన్నాయి, 2 కోడదులు ఉన్నాయి, 2 ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దులు ఉన్నాయి. 2 ఎద్దులు కూడా మీరే బాసుకుంటాం? మామే బాసుకుంటాం. బాడీలు పోతారా? బాడీలు కూడా పోతాం. ఎట్లా ఇస్తారు బాడీ మీకు? బాడీ వచ్చేసి 3 ఎకరాలు కలిసి 2000 అట్లా ఇస్తారు. 2 ఎకరాలు 2000, లేదంటావా 2.5 వచ్చేసి 2500 అట్లా. పొలం బట్టి సార్. పొలాన్ని బట్టి. లాస్ట్ ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు? లాస్ట్ వచ్చేసి 5 ఎకరాలు 5.5 కాడికి పాస్తాం సార్. లాస్ట్ వచ్చేసి సాయంత్రం 5.5 వరకు. ఎంత ఎద్దులు ఎంత పడింది మీకు? 95,000 ఉన్నాయి సార్. తెచ్చుకున్న 1 నెల అవుతున్నది. నెల అయింది అంతేనా? నెల అయింది అంతే. అంటే 5.5 వరకు పాస్తున్నాం. 5.5 వరకు ఎంత ఇస్తారు మీకు? 5.5 అంటే మన చేను ఇప్పుడు 3 ఎకరాలు అవుతున్నది కదా. వేరే వాళ్ళ చేను ఇట్లే 2 ఎకరాలు అట్లా. ఇంకెక్కడైనా 1/2 ఎకర కానీ ఎవరైనా చిన్న ఉంటే వాళ్ళు కూడా అట్లే బాసి రావడం బాడీలు అట్లా తీసుకుంటారు. ఇప్పుడు ఒకరు 2 ఎకరాలు, ఒకరి ఎకర, ఒకరు 3/4 ఎకర అట్లా ఉంటాయి కదా సార్. అట్లా కూడా బాడీ రమ్మంటే పోతాం. 1/2 ఎకరకి ఎంత తీసుకుంటారు? 1/2 ఎకరకు వచ్చేసి 500 లేదా 1000 రూపాయలు ఒక ఎకర ఉంటాయి అట్లా. దాన్ని బట్టి తీసుకుంటారు. దాని పొలాన్ని బట్టి మనకి ఏమన్నా ఇబ్బంది కల్పించాలనుకో ఎక్కువ అడుగుతాము. ఇంకేమి ఇబ్బంది లేదనుకుంటే తక్కువ తీసుకుంటాం. బాగానే వస్తుందా? దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది సార్. రోజు 2000 కాబట్టి. అదే ఇప్పుడు కొంచెం కాలవట్లేదు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది. వర్షాలు తక్కువ పడుతున్నవి. ఇంకా రైతులు పెద్దగా పిలిచడం లేదు. ఇంకా కొంచెం ఇబ్బంది అవుతున్నది. వర్షాలు పడితే అందులో కాలం మనకి ఇది వచ్చింటే కూడా ఏమి ఇబ్బంది ఉండకుండా ఇంకా అక్కడ ఉర్మాల సీజన్ వస్తున్నది. అక్కడ పలువురు ఏమన్నా ఒకటి బురదల పని కానీ ఉంటుండే. ఈసారి కొంచెం ఇబ్బంది అయింది, కాలువ లేదు మాకు కూడా. ఇప్పుడు ఈ మిరపకోటే కొంచెం నీళ్ళు అవుతుంది. ఈ కాలువ ఉండదాన్ని కాసి దీన్ని వేసుకున్నాము. 2 ఎకరాలు బుడ్డలు చాలా ఇబ్బంది అవుతున్నది. కాలువ నీళ్ళే సార్. మరి ఇప్పుడు కాలువలు బంద్ అయినా అంటున్నారు కదా? కాలువలు ఇప్పుడు ప్రస్తుతానికి అవుతున్నాయి, ఊరుతున్నాయి. 1 నెల వరకు దొబ్బుతాం అట్లే. ఒకసారి వచ్చింది 1 నెల వరకు సరిపోద్ది. ఇప్పుడు తర్వాత ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎవరు బోర్లు ఏం లేవు సార్. మొత్తం మనకి లేకపోతే లేదు ఇంకా.
పేరనా? హుషేని. ఏ ఊరు మీది? మేడికొండ. ఎద్దులు మీవేనా ఇవి? మావే. ఏడాది వచ్చేటి ఎద్దులు ఇవి? సంతలో ఇచ్చినాం. ఎంత పడింది ఎద్దులు? 95,000 పడినాయి. 95,000. ఏ ఊరు సంతలు వచ్చింటాడు? ఎమ్నూరు సంతల. ఎమ్నూరు సంతలో? ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకొని? ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది అంతే. 2 నెలలు అయిందా తీసుకొని ఎద్దులు? రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు గుంటగా? 4-5 ఎకరాలు పాస్తాం. 4-5 ఎకరాలు పాస్తారా? ఎంత ఇస్తారు మీకు రోజు గుంటగా పాస్తే? 2,000 ఇస్తాం. ఎన్ని ఎకరాలు పాస్తారు అట్లా? అంతే 4-5 ఎకరాలు. 4-5 ఎకరాలకు 2,000 ఇస్తారా? 5 ఎకరాలు పాసినప్పుడు 2,000. ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైనా ఇంతకుముందు ఎద్దులు ఉన్నా? ఇప్పుడే ఉండే ఇంతకుముందు కూడా ఎద్దులు. ఇంతకుముందు కూడా ఎద్దులు ఉన్నా? అమ్మితిరా అవి? అవి అమ్మి తెచ్చినాం. ఎంతకు అమ్మితిరా అవి? అవి 80,000 అమ్మినాం. ఎక్కడ అమ్మింటారు అవి? 5 సంతలో. 5 సంతలు అమ్మినారు. ఇవి 8 సంతలు తీసుకొచ్చినా? అంటే 80 ఎకరాలు కొడుతున్నారు రోజు గుంటిగా? అవి కూడా ఎంత కొడుతున్నాయి, సన్నగా ఉన్నాయి కొంచెం ఎద్దులు. దాన్ని అంటే ఎందుకోసం అమ్ముతారు అవి? కొంచెం అవసరం ఉండే అమ్మినాం. ఇప్పుడు మళ్ళీ ఇవి కొత్త తీసుకున్నారా 95,000 పెట్టి? ఇవి 5 ఎకరాలు పాస్తావా? పాస్తాయి. అంటే ఇవి అన్ని పనులు వేసినాయి మొత్తం ఇవి? అంతా ఇంకా అన్ని పనులు వేసినాయి. అన్ని పనులు? సేద్యం పనులు ఇంకా వాడుకోవచ్చు ఇంకా సేద్యానికి బాగా. 2 జత తెచ్చిండ్రే సపరేట్గా ఉన్నారా? జతనే. జత కొన్నారు? జత కొన్నాం. ఏంటి మీద వేసుకొచ్చినారా ఆ నుంచి? బులోరాకి వేసుకొచ్చినారా? ఎంత ఇచ్చినారు కిరాయి? 1,500 ఇచ్చినాం. 1,500 ఒక వేసుకరానికి పోయి. ఇది అంటే ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇది గుంటగా పాస్తున్నారు కదా? బుడలు వేస్తామన్నా. బుడ్డలు వేస్తారా? ఇంత ఏమన్నా ఎంత మొత్తం ఎంత ఉంది మీకు చేను? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. ఏమేమి వేసినారు 3 ఎకరాలు? మిరప ఎంత, అది మన బుడ్డలు ఎంత. బుడ్డలు ఎంత వేసినారా? ఇప్పుడు ఇది కూడా బుడ్డలు వేస్తారా? బుడ్డలు వేస్తాం. నీళ్ళు ఉన్నాయా మరి దీనికి? కాలువనేనా? కాలువ నీళ్ళు. బోర్ ఏం లేదా దీనికి? బోర్ ఏం లేదు. సొంతం చేనేనా కౌలు? ఇది సొంతం చేనే. ఇది మాత్రం కౌలు. ఇది కౌలు. ఇప్పుడు గుంటగా పాసేది ఎంత ఇస్తారు కౌలు ఎకరికి? ఈయన 4-5 ఇస్తాం కౌలు అంతే. 4-5 ఇప్పుడు ఇది ఎంతకి వేసుకున్నారు కౌలు? 5,000 వేసుకున్నాం. 5,000 వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? ఎకరన్నర. 5,000 వేసుకున్నారు. బోర్ ఏం లేదు కదా దీనికి? బోర్ ఏం లేదు. కాలువ నీళ్ళే మొత్తం దీనికి? కాలువ నీళ్ళే. లేకపోతే లేదు ఇంకా పంట? లేదు, ఇంకా వర్షమే రావాల. బుడ్డలు ఎన్ని నెలలకు వస్తాయి మొత్తము? 3 నెలల చిల్లరకు వస్తాయి. 3 నెలల తర్వాత వస్తుంది పంట. ఇది విత్తనాలు తెచ్చుకున్నారా మళ్ళా? ఇంకా తేలేదు దీనికి. తీసుకురాలేదా ఇంకా? ఎక్కడ తెస్తారు విత్తనాలు మీరు? ఐజలే తెస్తాం. ఐజలే అంటే ఇప్పుడైనా వేసుకోవడం కౌలు? ఇంతకుముందు కూడా వేసుకుంటారా? ఇంతకుముందు కూడా వేసుకున్నాం దీన్ని. ఎన్ని నెలల నుంచి వేసుకున్నారు కౌలు? 3 సంవత్సరాలు దీన్ని వేసుకున్నాం. 3 సంవత్సరాలు వేసుకుంటూనే వస్తున్నారు కౌలు. అదే ఏమన్నా పెరిగిందా కౌలు? అదే 5,000 ఇచ్చుకుంటూ వస్తున్నారు మీరు? అట్లే ఆటే ఒక 500 ఎక్కువ ఇస్తున్నాం అంతే. అట్లా పెంచుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా. మరి దీనికి బుట్టలకి ఎంత వస్తున్నా పెట్టుబడి? పెట్టుబడి మస్తుగా వస్తుంది, ఇంకా మనం పెట్టినంత ఉంటుంది. మొత్తం అయితే రోజు 5 ఎకరాలు వస్తుంది గుడ్డకి. అంటే ఏమన్నా అచ్చులు కొడుతున్నారా వీటికి? గుడ్డలు ఏం లేదు, డైరెక్ట్ గొడుతూనే వేయడమే. డైరెక్ట్ ట్రాక్టర్. అంటే ఇప్పుడు దీన్ని ఎందుకోసం దున్నుతున్నారు? ఇప్పుడు ఈ గడ్డి ఉంది అంతా నీట్గా కావాలని. నీట్గా కావడానికి దున్నుతున్నారు ఇప్పుడు. ఇది అది గుంటే కదా? అది గుంటికే. మొత్తం గడ్డి పోతుందా దానికి? గడ్డి పోతుంది. పాసిన తర్వాత ఏం చేయాలి దీన్ని? ఇతను వేస్తాం. ఇక డైరెక్ట్ ఇతను వేస్తాం. ఇంకేం చేయరా దీన్ని? ఇంకేం చేయము. వర్షం పడితే ఇతను వేయడమే. వర్షం పడితే ఇతనము, లేకపోతే లేదా ఇంకా నీళ్ళు పెట్టేయాలి. మళ్ళీ నీళ్ళు పెట్టేయాలా? నీళ్ళు లేవన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాలువ నీళ్ళే. కాలువ నీళ్ళు అంటే ఏమన్నా పైప్ లైన్ వేస్తారా ఇటు వరకు? పైప్ లైన్ వస్తుంది. గీడ మన చేనులో ఉంది, అక్కడ నుంచి ఇటు దాకా వస్తుంది. ఇటు వరకు పైప్ లైన్ వేసుకోండి కాలువ రాకపోతే.
ఏం పేరు మీ పేరు? తిమ్మప్ప. ఏ ఊరు మీది? చిన్న తండ్రపాడు. ఈ ఎద్దులు మీవేనా ఇవి? అవు మావి. రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు గుంటిక? గుటికి 2 ఎకరాలు వస్తాం. రోజు 2 ఎకరాలు పాస్తారు. ఇప్పుడు మీది సొంతం చేనేనా? ఇప్పుడు మీరు అవు సొంతం చే ఈ గుంటకు పాసేది? అవును సొంతం చేనే. ఎన్ని ఎకరాలు వేసినారు? మిరప 3 ఎకరాలు వేసినాం. మిరప 3 ఎకరాలు. ఇత్తనాలు ఆడ తెచ్చిండ్రి? కర్నూలులో తెచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు కర్నూలులో విత్తనాలు? కర్నూలులో 3 ఏళ్ళ నుంచి వాడినాం. 3 ఏళ్ళ నుంచి అక్కడ తెస్తారు విత్తనాలు? అవును. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే తెలిసిన వాళ్ళే ఉన్నారు. కంపెనీలో 3 సంవత్సరాల నుంచి తీసుకున్నారు? కంపెనీ చేస్తున్నాం. ఎన్ని క్వింటాలు వస్తుంది ఎకరికి? ఇది ఎకరాకి 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది. 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది. పోయిన సంవత్సరం కూడా ఇదే పంట వేసింది? ఇదే వేసిన. ఇదే ఈ రకం విత్తనాలే? డిలక్స్ వేసిన. అది ఎన్ని క్వింటాలు వచ్చింది పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం 3 ఎకరాలు 70 క్వింటాలు వచ్చింది. 75 క్వింటాలు. 70 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనుకున్నాను? ఈ సంవత్సరం వర్షాలు లేవు, ఏం కష్టమే. ఈ సంవత్సరం వర్షాలు లేనందుకు కాలువలు ఏం లేవా? దీనికి కాలువ లేదు, కినాలు పోయింది, తుంగభద్ర అన్నది. బోర్ నీళ్ళు ఏం లేవా? బోర్ల నీళ్ళు ఉన్నాయి లైట్గా. ఏమి బోర్ల నీళ్ళు కడితే తల్లిపాలు పోసినట్ట, అది వర్షం వస్తే తల్లిపాలు, ఇవి పాలు పోసినట్ట కదా సార్. ఇవి అయితే అంత మంచిగా ఉండాలన్నమాట. రాదు. వర్షానికి కాలం నీళ్ళు అయితే కొంచెం బాగుంటుంది. స్పైరల్ వస్తాయి, ఇవి ఎంత పెట్టినా రావు. వేస్ట్. ఇప్పటికి ఇప్పుడు పంట వేసేది ఇది నెల రోజులు వేస్తుంది. నెల అయింది పంట వేసి. ఏమన్నా మరి స్ప్రే కానీ మందులు? ఒకసారి కొట్టినాము. ఒకసారి కొట్టినారు. ఇప్పుడు మరి ఎకరికి మొత్తం పెట్టుబడి ఎంత వస్తుంది అనేది మిరపతోటకి? ఎకరకి 2 లక్షలు పెట్టుబడి వస్తుంది. 2 లక్షలు వస్తుంది. మరి ఏమైనా మిగులుతున్నాయా దీంట్లో? ఏమంటే ఇంకా చేసినది, ఇంకా మేము చేతుల గిడాలు ఉన్నాయి కాబట్టి, ఎద్దులు ఉన్నాయి, ఇంకా మేము ఏం పని చేయలేం కాబట్టి, వ్యవసాయం ఉంది కాబట్టి వ్యవసాయమే చేస్తాం మేము. మొత్తం వ్యవసాయమే చేస్తాం? వ్యవసాయమే చేస్తాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నేను సుమారుగా 15 ఏళ్ళ నుంచి వ్యవసాయమే చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయమే చేస్తున్నా. ఎక్కువ ఏ పంటలు వేసినారు? బుడ్డలు, పల్లి, మిరప. బుడ్డలు, ఇది మిర్చి. ఈ పంటలు ఎక్కువ వేసినారు? మేము ఇవి వేస్తాం. ఎట్లా పోతున్నాయి ధర ఇవి? ఇక్కడ ఇప్పుడు నిరుడైతే ఇంత మేలు, ఈసారి ఏం చెప్పనీయలేదు. నిరుడైతే 25,000 నుంచి 25,000 పోయినాయి క్వింటాలు. ఎన్ని క్వింటాలు వచ్చినాయి మొత్తం పోయిన సంవత్సరం? 70 క్వింటాలు వచ్చాయి. 70 క్వింటాలు. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు 70 క్వింటాలు అయింది. పెట్టుబడి ఎంత పెట్టిండ్రి? పెట్టుబడి 6 లక్షలు పెట్టినాం. 6 లక్షలు పెట్టినారు. మళ్ళీ 6 లక్షలు పెట్టినారు కదా, ఏమన్నా మిగిలిన ఏమన్నా దాంట్లో? ఏమో 10-15 లక్షలు వచ్చినాయి. ఇంకా 9 లక్షలు 8 లక్షలు మిగిలినట్టు అంతే. కొంచెం మంచి పంటనే. నిరుడు మేలు. ఈ సంవత్సరం నిరుడు తినేది సంవత్సరం పెట్టాల్సిందే. పోయిన సంవత్సరం మిగిలినదంతా ఈ సంవత్సరం అంతా లాస్ అవుతుంది. ఇంకా లాసే. మొత్తం పెట్టుబడులకే సరిపోతుంది. ఇంకా పెట్టుబడులకే, ఇంకేం చెప్పనీక లేదు. ఇంకా ఈ సంవత్సరం ఏమైనా మిగిలిన ఛాయిస్ లేదా? ఏ వర్షం వస్తేనే మిగులుతుంది, లేదంటే ఇంక అన్ని ఇంకా ఊకిడ్చి పెట్టాల్సిందే. చేను లేవు, పంటలు రావు. పల్లి ఒక 5 ఎకరాలు వేసినాను, అది కూడా అంతే ఉంది వర్షం లేక. ఇప్పుడు ఇవి ఎంత తెచ్చిట్రి జత? ఇవి జత 1,10,000. 1,10,000. ఏడు తెచ్చిట్రి ఇవే? అవిజయ సంత. అవిజయ సంతలో. ఎన్ని సంవత్సరాలు తీసుకొని? నన్ను తీసుకొని 2-3 ఏళ్ళే. 3 సంవత్సరాలు అయింది. మొత్తం పండ్లు వేసినావా ఎద్దులు? ఇప్పుడు కడ పండ్లు వేస్తున్నాయి. ఇంకా కడ పండ్లు 2 అంతేనా? 2 అంతే. జత తీసుకొని వచ్చినారు ఒకటే దగ్గర? ఒకటే దాన్ని.
ఏం పేరు నీ పేరు? నారాయణ. ఏ ఊరు? తాండ్రపాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పొలం పని చేస్తున్నాం మీరు? ఓ సంగన బాగానే వెళ్తున్నా. ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఏళ్ళు పైన అవుతుంది. 12 ఏళ్ళు అయిందా? 12 సంవత్సరాల నుంచి పొలం పని చేసుకుంటూనే వస్తున్నారు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 20 ఎకరాలు ఉంది. 20 ఎకరాలు ఉంది. ఏమేమి వేసినారు 20 ఎకరాలు? వరి వేసింటి మీ కాలువ రాకపోయి ఇంకా ఎండిపోయి అది ఎండిపోయినా మొత్తం ఎన్ని ఎకరాలు వేసినవి? వేసలేము నారగుండి తల్లింటిమి ఎండిపోయి మొత్తం ఎండిపోయింది కాలువ రానందుకు. మళ్ళీ మిగతా సేన ఏం వేసినావు? ఇంకా మిగతా సేన ఏమి వేసలేము అని నారమల్లి ఎండిపోయి. ఇంకా ఇదొకటి ఇక్కడ 1 ఎకరా ఒకటి వేసినాం సత్యమ్మ గుడి కాడ నాటు. ఇది ఏం వేసినారు ఇప్పుడు? ఇక్కడ మిరప. ఎన్ని ఎకరాలు వేసినారు? ఎకరా వేసినావు. ఇది ఒకటేనా ఇంకేం వేయలేదా? ఇంకేం లేదు. ఏడ తెచ్చిన విత్తనాలు ఇవి మిరప విత్తనాలు? ఇవి అక్కడ ఎమ్నూరులో తెచ్చినావా? పెద్దమరెడ్డి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ ఎమ్నూరు విత్తనాలు? అన్నాను ఇప్పుడు ఈ చెత్త అబ్బా ఈ సంవత్సరమే వాడినారా విత్తనాలు? ఇంతకుముందు ఏం పంటలు వేస్తుంటారు అప్పుడు? నిరుడు పత్తి పెట్టింటుంది. పత్తి పెట్టిండ్రి. ఈ సంవత్సరం మిరప పెట్టినారు. సంవత్సరం మార్చుకుంటూ వస్తారా పంట? ఏమన్నా ఎక్కువ ఏ పంటలు వేస్తారు మీరు ఇక్కడ భూమి? ఇదే ఇంకా కమర్ సీడ్ అన్నా ఇంకా ఈ చెత్త మిరపతోట పెట్టినాం. మరి ఎక్కువ అంటే కమర్ సీడే పెడతారు. తక్కువనా ఈ మిరపతోట లేయడం మీ భూమిలో? సొంత భూమేనా ఇప్పుడు ఇది? సొంత భూమి. బోర్లు ఉందా దీనికి ఏమన్నా? బోర్ ఉందా? వాళ్ళదైతే మేము తీసుకున్నాము. కొనుక్కున్నారు? నీళ్ళు కొనుక్కున్నాము. నీళ్ళు కొనుక్కున్నారు. ఎంత కొన్నారు? ఇంత దానికి 10,000. ఈ ఎకరాకి 10,000 అంటే పంట అయిపోయే వరకు ఇంకా? పంట అయిపోయే వరకు ఇంకా ఎన్ని నెలలు వస్తుంది మొత్తం పంట? ఇది ఉగాది పోయిన దగ్గర పడుతుంది. మొత్తం 5 నెలల? 5 నెలలు. 5 నెలల పంట. ఎన్ని కోతలకు వస్తారు మరి పని? 2-3 కోతలు 4 కోతలు. 4 కోతలకు వస్తారు. కోస్తే ఎట్లా అమ్ముతారు? రేట్ ఎట్లా అమ్ముతారు కింటా? రేట్ ఎట్లా పోతుందో అప్పుడు ఇంకా చెప్పలేము మనం. మార్కెట్ రేటు. మార్కెట్లో ఎంత పోతే అంత అమ్ముతారు. పోయిన సంవత్సరం పత్తి వేసిండ్రే ఎన్ని కింటలు పండింది ఎకరా? వానలేక అది అవి కూడా పండలేదా? ఎంత పెట్టుబడి అప్పుడు వానాకాలం? బాగానే పెట్టిండు. ఇప్పుడు ఎన్ని నెలలు ఇది పంట వేసి మిరపతోట? ఇదే నెల పైన 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిందా? మందులు స్ప్రేలు కొడుతున్నావా దీనికి? కొడుతున్నాం. ఏమేమి మందులు వాడుతున్నావు దీనికి? అడుగు మందు వేసినాము. స్ప్రేరు అక్కడే ఎమ్నూరు నుంచి తెచ్చినాడు మందులు. మరి మొత్తం ఎమ్నూరులే వాడతారా మందులు మీరు ఎక్కువ? ఇవి ఏంటంటే కొట్టినారు ఇప్పుడు మందు స్ప్రేలు? దీనికి ఒక దానికి అంటే ఏమైనా పురుగు కానీ దోమకు కానీ దానికి కొట్టినారా? కొట్టినా. ఎక్కువ ఏమొచ్చింది దీనిలో రోగం? గజ్జిముడత వచ్చింది. గజ్జిముడత వచ్చిందా? కొట్టినావా మళ్ళీ మందులు దానికి? కంట్రోల్ అయిందా? కంట్రోల్ అయింది. ఏ మందు కొట్టింటు దానికి కంట్రోల్ కావడానికి? భయం ఉందాను. భయం అంట. భయం మందులు అది కొట్టింటే తక్కువైందా ఇప్పుడు దానికి? మళ్ళీ తక్కువైంది.
అంటే ఎక్కువ అక్కడే వాడతారా మీరు ఎమ్నూరులో మందులు? ఫస్ట్ టైం వేసినా మనం. ఫస్ట్ టైం ఇప్పుడు ఇది ఇప్పుడే కొత్తగా వేసినావు. మా అల్లుడు వేయించినాడు అని. మందులు అంటే ఎక్కువ ఎక్కడ తెచ్చుకుంటారు మీరు మందులు చేనులకి? ఐజా ఐదు తెచ్చుకుంటారు ఎక్కువ మందులు. ఇప్పుడు వరకు ఎంత పెట్టారు పెట్టుబడి దీనికి? 50,000 అయింది. 2 నెలలు అయింది కదా వేసి మీరు? 50,000 అయింది. ఎంత అయింటుంది ఇప్పుడు పెట్టుబడి మీకు? సేద్యం చేసిన కాడ నుంచి ఇప్పుడు అంతా 50 ఏంటది, అంతే 50,000 అయింది ఇప్పుడు ఖర్చు అంతా. ఇంకెంత రావచ్చు పంట అయిపోయే వరకు? ఇంకా వస్తుందబ్బా 50-60 రావచ్చు. 50-60 రావచ్చు. ఇంకా 50-60 వస్తాయి. మొత్తం 1,00,000 చిల్లర కూర్చుంటుందా? మొత్తం 1,20,000 అట్లా. అలా అంతా పెట్టుబడి పెడతావు దీంట్లో ఏమైనా మిగులుతుంది దీంట్లో? ఏం మిగులుతుందబ్బా ఏమో దేవుడు ఉన్నాడు ఇంకా. ఈ సంవత్సరం వర్షాలు లేక కొంచెం కాలాలు కూడా లేవు కదా మరి, ఇంకా బోర్ నీళ్ళు కొనుక్కున్నావు అయితే? వానలు లేక చెట్లు రోగాలు వస్తున్నాయి. వానలు లేక రోగాలు వస్తున్నాయి చెట్లు. మరి ముందు జాగ్రత్త కోసం మందులు కొడుతున్నారా వాటికి? కొడుతున్నాం రోగాలు రాకుండా. ఇప్పటి వరకు ఎన్ని స్ప్రేలు కొట్టింటారు? ఎన్నిసార్లు కొట్టింటారు? 2 మాటలు కొట్టినాం. మందులు భూమందులు ఎన్నిసార్లు? 2 మాటలు 2 సార్లు పోసినారా? మళ్ళీ మంచిగా ఉంది ఇప్పుడు చేను ఏమన్నా? అట్టే ఉంది నువ్వు చూడి మరి ఇంకా. ఒక రకంగా మేలేనా ఇప్పుడు? ఒక రకంగా మేలు. ఇప్పుడు అంతా మంచిగా ఆకు నీట్గా ఉందా? ఏ దోమ రోగాలు లేకుండా ఇప్పుడు? ఏం లేదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే మిరపతోటకి అయితే ఈ విధంగా నీళ్ళు కడుతున్నారు ఇల్లు. మన ఊరు పరిస్థితి కూడా అందరికంతే. నీళ్ళు కడుతున్నావా అన్న ఇప్పుడు? ఇది నీళ్ళు కట్టించి గోదా కొట్టియాలి. గోదా కట్టిస్తారా దీన్ని మళ్ళా? మొత్తం బోర్ నీళ్ళు ఇంకా దీనికి కాలువ నీళ్ళు లేదు. 10,000 పెట్టుకున్నారా ఇది ఇంత? పంట అయిపోయేంత వరకు. ఎన్ని రోజులకు ఒకసారి పెడతావు నీళ్ళు ఇవి? 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు ఒకసారి పెడతావా? 3 రోజులకు ఒకసారి. ఇంకా కాయ పడితే 2 నెలలకు పెట్టవచ్చు, లేదంటే 1 రోజుకి పెట్టవచ్చు. 1 రోజు పెట్టచ్చు. అదేనా బోర్ నీళ్ళు? అదేనా? వాదం వస్తుంది కదా, ఇంకా పొంగింది కదా, ఇంకా దానికి లేదు కదా. నువ్వు జరుగు, అడ్డం జరుగు. కాలువ కట్టెలో పడతారు అన్న. మీరే క్రియేట్ చేస్తున్నారు లేదంటే కంపెనీ? చేను బుడ్డలు వేసినాము, పంటలు అభివృద్ధి లేక అంత నష్టపోతున్నాం. మరి ఎట్లా పరిస్థితి? నరసింహులు. ఎవరినిది? చిన్న తారపాడు. ఈ సంవత్సరం ఏ పంటలు వేసినాం? మొత్తం బుడ్డలు వేసినాం. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మొత్తం 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. ఏమేమి వేసినావు 4 ఎకరాల్లో? పత్తిని వేసినాము, శనగలు వేసినాము, కందులు వేసినాము.
అంతేనా? అంతే, ఇంకేం వేసలో పంటలు? ఇంకేం లేదు. ఇంకా వరి నాటు తర్వాత ఇప్పుడు కాలువ లేదు కాబట్టి కాలువ వస్తే వరి నాటు వేస్తాం, లేకపోతే లేదు. ఇంకా కాలువ లేకపోతే ఇంక ఎట్టకెళ్ళి నాటు వేస్తావు. దీనికి నీళ్ళు ఎట్లా పెడుతుంది? దీనికి నీళ్ళు బోరు ఇస్తామన్నారు. ఆ బోరు ఇంకా కాలువ వస్తేనే బోరు కూడా ఎక్కువ నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. ఇంకా లేకపోతే ఆ చేనుకే సరిపోతాయి. ఇంక పంటలు ఇంకా నష్టం అవుతాం. మొత్తం బుడ్డలు ఎన్ని ఎకరాలు వేసినావు? బుడ్డలు 4 ఎకరాలు. 4 ఎకరాలు వేసినావు బుడ్డలు. దీనికి బోర్లు లేవు అయితే? దీనికి బోర్లు గిర్లు యాది లేదు, కాలు వస్తేనే నీళ్ళు, లేకపోతే లేదు. లేకపోతే నీళ్ళు గిల్లు యాది లేదు. ఎద్దులు నీవేనా ఇవి? ఎద్దులు మావే, సొంతమే. సొంతమే. రోజు ఎన్ని ఎకరాలు పాస్తావు గుంటగా? ఇవన్నీ 2 ఎకరాలు 3 ఎకరాలు. 2-3 ఎకరాలు పాస్తావు. దెంత పట్టేది. దెంత ఎన్ని ఎకరాలు పడతావు? దెంత 3 ఎకరాలు పడతావు. 4 దెంతలు వేస్తే 4 దెంతలు వేస్తే 3 ఎకరాలు. మామూలు ఒక్క గుంటగా పడితే ఒక్కటంటే అది సాగుతుంది, సాగదు కదా. ఒకటి 2 వేస్తే ఎకరా చేను పట్టుకుపోతాం. ఖచ్చితంగా ఇట్లా 4 నెలలు పట్టాలా? 4 ఖచ్చితంగా 4 పట్టాలా. 4 పడితేనే 3 ఎకరాలు అయిపోతుంది, లేకపోతే అయిపోదు. అయిపోదు. ఒకరికి ఆడైపోతుంది, పట్టడానికి గెడమ వేస్ట్ అవుతుంది కదా. అట్లా 4 మనుషులు కూలి మనుషులు పెట్టుకొని ఈ పని చేసుకోవాలి. వేరే వాళ్ళకి బాడీ కూడా పోతావా నువ్వు? బాడీ కూడా పోతుంటాం. ఎంత ఇస్తారు బాడీ? 2 ఎకరాలు పాస్తే 2 ఎకరాలు పాస్తే 2000 ఇస్తారు. ఎకరకు 1000 రూపాయలు. పొద్దుమొక్కలు భాషే ఉంటారు అనమాట. మొత్తం ఎన్ని పనులు వేసినాయి ఎద్దులు? ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. అన్ని పనులు వేసినాయి. ఎంత తెచ్చిటి ఎద్దులు? ఎద్దులు 1,20,000. 1,20,000. ఏడ తెచ్చిటి ఎద్దులు? అవి లింగపురంలో. సంతల కదా? సంతల కాదు, లింగపురంలో. ఎన్ని సంవత్సరాలు తీసుకునే ఎద్దులు? 2 ఏళ్ళు అయింది. అంతకుముందు ఎద్దులు ఉన్నా? అంతకుముందు కూడా ఉండే. అవి మెత్తగానే అవి అమ్మేసి మళ్ళీ వీటిని వచ్చేస్తాం. అవి అంటే మెత్తగానే అందుకు అమ్మేసి. ఎక్కడ అమ్ముతావు అవి? అవి మళ్ళీ ఎద్దులకే ఏరే అమ్మినాము. అవి ఇంకా అక్కడ ఏరే వాళ్ళకి సంతలు పోయి అమ్ముకొచ్చుకున్నారు. వేరే వాళ్ళకి అమ్మినావా? అంటే ఊర్లో వాళ్ళకి సంతలో కాకుండా? సంతలు కాకుండా బేరగాళ్ళు వచ్చిన వాళ్ళకి అమ్మినావు. సంతలు కాకుండా? సంతలు కాదు. ఇప్పుడు గుడ్డగా పాస్తున్నారా మీరు? దెంత పడుతున్నాం. దెంతనా? దెంతలు ఇవి. ఎన్ని ఎకరాలు పాసినావు? దెంతలు అంటే ఇవి 2 ఎకరాలు ఇలా పట్టేది. ఇప్పుడు అంటే పొద్దున ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దున 9 గంటలకు వచ్చినాం. మరి ఎన్ని ఎకరాలు పాసినావు పొద్దున్న నుంచి? ఇంకా పొద్దున్న ఏడ సాగుతలేదు, గడ్డి పడి కాసి ఇంకా గట్టిగా దానికి మెల్లిగా పోతున్నాం. ఇంకా అయిపోయలేదు అయితే? ఇంకా ఆడకి అయిపోవాలంటే ఇంకా సాయంత్రం 4 అవుతుంది. 4 గంటలకు అయిపోతుంది. 4 గంటలకు అయిపోతుంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు గుంట? ఇది దెంత పట్టేది 2 ఎకరాలు. 2 ఎకరాలు. పావు ఎకరా కూడా అయిపోలేదా ఇప్పుడు? 1/2 ఎకరా అయిపోయింది అనుకో. 1/2 ఎకరా అయిపోయింది. ఇంకా బాగానే ఉంది అయితే ఎకరన్నర? ఇంకా ఎకరన్నర ఉంటుంది.
మీ పేరేనా? అబ్రహాం. ఏ ఊరు మీది? చిన్న తండ్రపాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారని మీరు? మిరప, కాకరకాయ, పల్లీలు, సిడిపత్తి. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు? 4 ఎకరాలలో 4 పంటలు వేసినారు. 4. ఎక్కువ ఏ పంటలు వేసినారని ఇప్పుడు? మిరప వేసిన. మిరప, సిడిపత్తి. 2 ఎకరాలు మిరప, 1 ఎకరా సిడిపత్తి వేసినారా? సిడిపత్తి స్టార్ట్ చేసినారా? స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు అయింది స్టార్ట్ చేసి సిడిపత్తి? 30 రోజులు అయింది. 30 రోజులు అయిందా? ఇంకా ఎన్ని రోజులు వేస్తారు అట్లే? ఇంకా 15 దినాలు. ఇంకా 15 దినాలు చేస్తారు, తర్వాత బంద్ చేస్తారా? బంద్ చేస్తాం. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? చెట్టుకు 40-50 కాయలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. 50 కాయలు. ఏ రకం విత్తనాలు అనేవి? ఇవి పురుగు కావేరి అని. పురుగు కావేరి కొత్త రకమా లేకపోతే ఏమైనా? కొత్త రకం పురుగు కావేరి అని కొత్త రకం. ఏడ తెచ్చి విత్తనాలు? ఇది నందినే తెచ్చుకొచ్చినారా? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ? 4 సంవత్సరాలు. అక్కడ నుంచి తీసుకొని వస్తారా విత్తనాలు? ఇక్కడ దగ్గరలో ఏమి తెచ్చుకోరా మీరు? దగ్గరలో ఇక్కడ అంతా బ్రోకర్స్ వాళ్ళు మోసం చేస్తారని అక్కడ తెచ్చుకుంటాం. అక్కడ తెచ్చుకుంటారు మీరు? 4 సంవత్సరాల నుంచి అక్కడే వాడుతున్నారు విత్తనాలు. మిరప కూడా అక్కడ తెచ్చినారు? మిరప ఇక్కడ కర్నూలు తెచ్చినారు. బుడ్డలు ఇంకా ఐజనే లోకల్ ఐజలు తీసుకొని వచ్చినారు. ఎట్లా బాగా విత్తనాలు ఇవి? ఇవి మనకు రేటు చెప్పరు, వాళ్ళు ఫిట్ చేసిండ్రు, లాస్ట్లో చెప్తారు. ఎకర్లాగా ఇస్తారా లేకపోతే? ఇవి 1 ఎకరా కానీ ఇట మనకు సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ ఇస్తారు. ఇవి ఏమైనా అమౌంట్ పే చేయాలి కట్టాలా దీనికి? వాళ్ళు లాస్ట్లో పండించినాక పట్టుకొని ఇస్తారు మనకి. దీంట్లోనే మనకి పట్టుకొని అమౌంట్ తీసుకొని ఇస్తారు అనమాట. ఇవంటే అమ్మరా ఇవి బయట? బయట అమ్మమ్మ. ఇది సిడిపత్తి కంపెనీలకి వేస్తారా? కంపెనీలకి వేయాలి. సీడ్స్ దాంట్లో ఆర్గనైజర్ కిందకి వేస్తారు, వాళ్ళకి వేస్తాం. వాళ్ళు దీంట్లో ఎంత లాభం అనేది దాంట్లో పట్టుకొని మీకు మిగతాది ఇస్తారు. మిగతాది ఖర్చు వాళ్ళు ఇచ్చినది పట్టుకొని ఇస్తారు. మందులు కూడా వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారా? లేదు, బయట తెచ్చుకుంటాం. బయట తీసుకొని వస్తారు మందులు. వీటికి ఏమన్నా మరి తెగులు కానీ పురుగు కానీ పట్టడం జరిగింది ఏమన్నా? ఎర్ర పురుగు అయినా ఏం తెగులు ఏం లేదు కానీ ఎర్ర పురుగు అంతే. మందులు కొట్టినారా? కొట్టినాం. ఏ మందు కొట్టినారు? ఇవి మామూలుగా ఎర్ర పురుగు మందులు కొట్టినాం. ఎక్కడిక్కడ తెచ్చింటే? ఐజల్లా తెచ్చినాం. ఒకసారి స్ప్రే చేస్తే ఎంత వస్తుంది ఖర్చు మీకు? 2000 వస్తుంది. స్ప్రే ఓన్లీ స్ప్రేకే? 15 ట్యాంకులకు 2000. ఇప్పుడు ఏమైనా గట్టి మందులు కూడా చల్లుతున్నాయి? గట్టి మందులు వేసినాము ఇంతకు మొదలు. ఇంకా ఇప్పుడు ఆఫ్ చేస్తాం, చేను ఎరుపు రావాలని ఇంకా ఆఫ్ చేస్తాం. బంద్ చేసినారు ఇప్పుడు? ఇప్పుడు బంద్ చేసి. ఇంకా ఏమన్నా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టినాడన్నా? ఇప్పుడు దాకా ఒక కూలోళ్ళకి వచ్చి మాకు వచ్చి మొత్తం వచ్చేసి ఒక 80,000 దాకా ఉంటుంది. 80,000 వచ్చింది ఇప్పుడు పెట్టుబడి. ఇప్పుడు ఇంకా 15 రోజులు చేస్తే ఆఫ్ చేస్తాం దీన్ని. బంద్ చేస్తారు మొత్తం సిడిపత్తి? అంటే ఇప్పుడు మొత్తం మీరు ఇంటి వాళ్ళే చేస్తున్నారా సిడిపత్తి? లేదు, బయట లేవరు, మా ఇంటి వాళ్ళం ఇద్దరం. మొత్తం ఎంతమంది ఉన్నారు దీనికి సిడిపత్తికి? 7 మంది. 7 మంది. ఎన్ని ఎకరాలు ఇది? ఇది 1 ఎకరా. ఎకరికి 7 మంది చేస్తున్నారు సిడిపత్తిని. బయట వాళ్ళు ఎంతమంది వచ్చినారు కూలి మీకు? 4. ఎంత ఇస్తారు వాళ్ళకి నెలకు? అక్కడ ఒక నెలకు వచ్చేసి 15,000. 15,000 నెలకు వాళ్ళకి. మీ ఊరు వాళ్ళేనా వాళ్ళు? మా ఊరు వాళ్ళే. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు సిడిపత్తికి? 9 గంటలకి. సాయంత్రం 6 గంటలకు పోతాం. 6 గంటలకు పోతారు. మొత్తం ఇది ఎన్ని రోజులకు వస్తున్నా పంట? ఎన్ని నెలలకు వస్తుంది మొత్తం? ఇది 6 నెలలకి మొత్తం అయిపోయి క్లోజ్ అయ్యేది. 6 నెలల వరకు? 6 నెలలకు మొత్తం పీకి మళ్ళీ పల్లీల మొక్కజొన్న వేసుకుంటాం. 2 పంటలు పండుతుంది? 2 పంటలు పండుతాయి. బోర్లు ఉన్నాయి దీనికి? బోర్లు. 2 పంటలు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం 2 పంటలు. మొత్తం పంట అయిపోయే వరకు ఎంత వస్తుంది మీకు పెట్టుబడి అంతా? ₹1,00,000 వస్తుంది మొత్తం పెట్టుబడి పంట అయిపోయే వరకు. ఏమైనా మిగులుతాయా మరి ₹1,00,000 పెట్టుబడి? మన అదృష్టం పురుగు పడకుంటే మిగులుతుంది. ఎర్ర పురుగు వస్తే దానికి సరిపోతుంది. దానికని సరిపోతుంది. లాస్ చేసలేదా ఇంతవరకు మీకు? లాస్ అయింది పోయిన సంవత్సరం. లాస్ వచ్చింది? లాభం వచ్చింది, లాస్ వచ్చింది, అట్లే. ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కానీ సంవత్సరం బెటరేనా? ఏం బెటర్ అన్నా మొదలే వచ్చింది ఎర్ర పురుగు. ఏం చెప్పనీకి రాదు. ఇది పంట పండినా కూడా బెటర్ అని చెప్పనీకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎర్ర పురుగు పడింది? అయితే పడింది అన్న. కొట్టినా కూడా ఏమైనా తగ్గిందా మళ్ళీ? తగ్గుతలేదన్న, దాని బలం ఎక్కువైపోయింది. మళ్ళీ కొట్టరు అదే ఇంకా స్ప్రేలు? మళ్ళీ కొట్టుతాము కానీ ఇంకా మనం చేసే ప్రయత్నం చేస్తాము, అది పడుతుంది. మొత్తం ఆర్గనైజర్ కిందకే పోతాయి మొత్తం అన్ని సిడిపత్తులు అన్నీ ఇక్కడనే.
వాళ్ళు దాన్ని పట్టుకొని మీకు ఏమైనా లాభం వస్తే ఇస్తారు. ఇస్తారు. ఒక కింటాకి 65,000, ఒక కింటాకి వచ్చేసి మాకు 63,000 ఫిట్ చేసినాడు. మనం ఎన్ని కింటాలు తీస్తే అంత లాభం మనకి. ఎన్ని కింటాలు ఇస్తే అంత మనకి. ఎంత రావచ్చా మరి ఇది? ఈ అప్పట్లో అయితే 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా వానలు లేవు కదా, ఒక 3, 2.5, 4 కాడికి వేసుకోవచ్చు. 4 క్వింటాలు వస్తా అనుకునేవి మొత్తానికి. మొత్తాన్ని 4, 3.5 అనుకున్నాం. అంతే కదా షూట్ చేసినాడు. ఎక్కువ లైక్లు వచ్చి కొంచెం ఛానల్కి అంతే కదా సార్. తీసుకోండి. తిన్నారా సార్? తింటారా ఏమన్నా? తిన్నాము. సేల్ బాగాలేవురా, తీసుకోండి. నా సేల్ బాగా తీసుకోము. ఏమన్నా పడుకో.